మా నాన్నగారితో బాగుండేది మీరు? చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు చూసేవాడిని. చిన్నప్పుడు రోడ్డు పడినప్పుడు ఉన్నప్పుడు ఒకరోజు ఊళ్ళో ఉండి కనీసం ఒకరోజైనా ఉండి మనం అందరినీ కలిసి పాత వాళ్ళని, ఆత్మీయుల్ని, మన స్నేహితులని, తల్లిదండ్రుల ఫ్రెండ్స్ని అలా కలిసామనుకోండి. లేదండి తెలుగు వస్తుందని అనుకోలేదండి. పూజాలమ్మని ఎక్కడో వదిలేశారండి. ఇప్పుడు మీరు వచ్చిన కాడ నుంచి పూజాలమ్మని బయటకు వచ్చిందండి. తిరుగుతూ ఉండండి. నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి 18 ఏళ్ళు అయింది. ఈ మధ్య 2 ఏళ్ళ నుంచి మనం ఈ గుడి, అమ్మవారి గుడి కట్టడం వల్ల ప్రతి సంబరానికి వస్తున్నాను. ఉగాదికి మాత్రమే వస్తున్నాను. ఈ మధ్య క్యాంపులోని బిజీ అయిపోయి ఈ ట్రస్ట్ యాక్టివిటీస్, ఈ క్యాంపులు వీటి వల్ల చాలా బిజీ అయిపోయి నేను కలైపోతున్నాను. వీళ్ళందరూ మాకు బాగా ఏంటంటే ఒక ఫ్యామిలీలా ఉన్న వీళ్ళు మేము. ఈ ఊరంతా కూడా అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా మాతో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి ఉండేవాళ్ళు. మేము అంత బాగుండేది. మా ఇంట్లో పెళ్ళైనా వాళ్ళ అంత హెల్ప్ చేసేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా అలాగే మా ఇంట్లో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చినా అంత అసలు చాలా మా ఫాదర్, మా తాతగారి నుంచి కూడా అంతా ఈ ఊరు అంత కలిసికట్టుగా ఉండేవాళ్ళం. ఈ ఉగాదికి మాత్రం నేను ఇక్కడ 3 రోజులు ఉన్నాను ఊళ్ళో. 3 రోజులు ఉన్నాం. అలా నేను అందరం కలగలుగుతున్నాను. అందుకని ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళి నా ఫ్రెండ్స్, మా నాన్నగారి ఫ్రెండ్స్, మా తాతగారు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అక్కడ కళ్ళకి వెళ్తున్నామంట చూదిగా. వాళ్ళందరూ ఎంతో మమ్మల్ని అభిమానిస్తారు. 18 ఏళ్ళైనా నేను మర్చిపోలేదు ఎవరిని. అలాగే నేను కూడా ఎవరిని పేరు కూడా మర్చిపోలేదు. నేను వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తు అనమాట. బాగున్నారా? వస్తాను. మా ఊరికి తెలుగు చూపించారండి. లేదండి తెలుగు వస్తుందని అనుకోలేదండి. పూజాలమ్మని ఎక్కడో వదిలేశారండి. ఇప్పుడు మీరు వచ్చిన కాడ నుంచి పూజాలమ్మని బయటకు వచ్చిందండి. తాడిపత్రి బాగుందా? ఎన్నో ఆవులు అంటండి. ఆవులు ఎన్నో ఆవులు ఉన్నాయంటండి. ఆవులన్నీ బాగున్నాయని చెబుతున్నారు. సరే వెళ్దాం. ఓకే, ఇంకా బాగా చేద్దాం. రామకృష్ణ ఓకే. ఈ సంగతి అదే కొంచెం పూజలో ఉండిపోయి అందుకే వచ్చాను ఊళ్ళోకి. బాగున్నారా? బాగుందా పండగ? బాగుందా? ఓకే ఓకే. నేను గుర్తున్నానా? నేను మామూలుగా పూజలో గుడి కట్టడం వల్ల మళ్ళీ గుళ్ళోకి వచ్చాను. గుడి కట్టి అయిన తర్వాత అన్నీ ఇంకా ఇక్కడే గోశాల పెట్టాల్సి వచ్చింది. పెడదాం వస్తాం. ఊరిని ఇంకా బాగా చేసుకుందాం. ఊళ్ళన్నీ వడాలు వచ్చేద్దాం. అంటే బయట ఊరి నుంచి గోవిందపురం చూడాలి అని అనిపించాలి బయట వాళ్ళకి. అలా చేద్దాం. పండుగలని బాగా చేసుకుందాం. కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనండి చాలు. ఇది కూడా చేద్దాం. ఊళ్ళో కూడా పెయింటింగ్ ఏం చేస్తాం ఈ సంవత్సరం. ఆ గోడ తీసి మంచిగా కడదాం. కొత్త కూడా కడదాం. కట్టి మొత్తం రంగులు వేయించేద్దాం. ఏం చేద్దాం? బ్రాహ్మణుల్ని ఒక ఆయన ఉన్నారు. ఇప్పుడు మన పంతులు గారి అబ్బాయితో మాట్లాడాను. తను ఒక 3 నెలల్లో వచ్చేస్తాడు. ఇలా నేను ఇల్లేది చూసి వచ్చామని చెప్పాను. అంటే మన ఊళ్ళో 5 అమ్మవార్లు ఉన్నారు. మనం ఎంత బాగా చూసుకోవాలి. నేను ఎక్కడ ఏ పూజ చేసినా, ఇక్కడ పూజలందరూ ఏం చేసినా, ఇప్పుడు హోమం చేసామా, ఈ 5 అమ్మవార్లు, మా అలాగే రామాలయాలు, వెంకటేశ్వర స్వామి గుడి, అన్నీ అక్కడ సంకల్పం చెప్పాం. అదన్నమాట. నేను ఇక్కడ కాదు, మా గాదరలో చేస్తున్నా సరే ఈ ఊళ్ళో గుళ్ళు పేర్లు చెప్తాను. అలా ఏంటంటే మనం బాగా చేసుకుంటే ఏం లేదు. మనం చేయడం ఎందుకంటే మన పిల్లలు బాగా నేర్చుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ పిల్లలకి ఏముండాలో తెలుసా అండి? సెల్ ఫోన్లు కాదు. అసలు రియల్గా పండగ అంటే ఏంటో తెలియట్లేదు. అమ్మమ్మ అంటే ఏంటో తెలియదు, తాత ఏంటో తెలియదు. అలా ఉన్నారు పాపం పిల్లలు. అందుకు మన పండుగలు మనం బాగా చేస్తే ఇలాంటి పిల్లలు నేర్చుకుంటారు. నేర్చుకుని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎంత చేసేది ఏంటంటే ఆరోగ్యం కోసమే. అందరూ మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. అవి ఉండాలంటే మన పండుగలు లాంటివి బాగా చేసుకోవాలి మనం. అలా కలుద్దాం మరి వస్తాను. అంటే నేను మొన్న జాతర అప్పుడు రాలేకపోయాను, అక్కడ పూజలు ఉండిపోయాను. అందుకే వచ్చాను కలుద్దామని.
నేను రావడం మంచిదేనా మీకు? బాగా చేద్దాం, గుళ్ళని బాగు చేద్దాం. ఓకే, అదే చెప్పుకుంటున్నామండి. తాడిపత్రి బాగుందా? బాగుందమ్మా? రైట్. ఓ బాబు ఏం చేస్తాను? తిరుగుతుండీ. అవును అవును, బాగున్నా కదా? వస్తా మళ్ళీ. ఓకే, తడారిపోతే ఇచ్చి 10 నిమిషాలు కూర్చున్నారు, ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు లోపల. ఓకే ఓకే. నేను మసాలా మీరు కొలాపరా కదా? నాకు పని చేద్దాం, జ్ఞాపకం బాగా నాకు కూడా. బాగున్నారా? బాగానే అవును, వయసు పెద్ద మా నాన్నగారితో బాగుండారు మీరు. బాగా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అవునవును, చాలా పొద్దున్న ఎత్తి అక్కడే ఉండేవారు. ఎలా ఉంది కాళ్ళు? బాగున్నా. ఏం మారుతామా? బాగున్నా? బాగుందా ఊరేగింపు తాడిపెట్టి? బాగున్నాయి. సార్ బాగున్నారా? వర్షాలు బాగున్నామా? ఏ సంగతి? చిన్నప్పుడు చూసేవాడిని. చిన్నప్పుడు అలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఊళ్ళో ఒక్కరు బయటికి వలస పనికి వెళ్ళక్కర్లేదు, మనకే బోల్ పని ఉంది. అదేనా బయటకన్నా ఎక్కువ డబ్బులు వచ్చేది చేస్తాను. అదేనా మీ కోళ్ళు ఉన్నాయి, కొన కోళ్ళు ఉన్నాయి లేవా? లేవా? సరే, లేని వాళ్ళు ఎవరు మాట్లాడదాం. ముందు పని కల్పిస్తాను అర్జెంటుగా. ఈ సంవత్సరం చాలా పని కల్పిద్దాం. నెక్స్ట్ ఇయర్ మన ఊరు వాళ్ళు ఒక్కరు బయటికి వెళ్ళక్కర్లేదు. నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నాకు? అది వెళ్తావా? సరే, అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? అక్కడ రైస్ మిల్లో చేస్తున్నావా? సర్లే, నీకు ఇక్కడే వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు వెహికల్స్ వస్తాయి, మన వెహికల్స్ వస్తాయి. నేను రాగానే రెండు నెలలు జాతకం ఉండు, 2 నెలలతో మా దగ్గరకు వచ్చేది. హెవీ లైసెన్స్ ఉందా? కదా సార్లు చేసేవానికి రమ్మన్న ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం పని కలిపిందాం. డేట్ వెళ్ళక్కర్లేదు. కొండ మీద మీరే కట్టారు, నాకు అది కట్టిన పునాది ఇల్లే కట్టారు. చెరువు కూడా అందంగా చేద్దాం. ఊళ్ళో రాగానే అందంగా కనిపించేలాగా చేద్దాం, పార్క్ లాగా. అందరూ వాకింగ్లో వేసుకోవచ్చు, బాగుంటుంది. సరదాగా సాయంత్రం కూర్చోవచ్చు. చెప్పు, మాట చెప్పు. మరి బోళ్ళు మందిని పోషిస్తున్నారండి. అదే చెప్తాను, కూడా 10 మందికో 50 మందికో మాకు పని చూపెడతాను. ఈ సంవత్సరమే వర్షాకాలంలో బోర్డు పని ఇస్తాను. వచ్చే సంవత్సరం ఈ ఊళ్ళో ఒక్కరు బయటికి వెళ్ళాల్సిన పని లేదు. అర్థమైందా? ఈ ఊరు నుంచి ఏ ఒక్కరు బయటికి పనికి వెళ్ళక్కర్లేదు, అంత పని ఇస్తాను. అర్థమైందా? మీకు కూడా వచ్చే నెల నుంచి మీకు పని ఇస్తాను. వస్తా. రోజు ఇక్కడ ఒక డాక్టర్ని పెడతాను, ఐరన్ డాక్టర్ని. ఒక హాస్పిటల్ కడతాను, ఒక ఐరన్ డాక్టర్ని పెడతాను. నేను నెలకోసారి వస్తాను, నేను మిమ్మల్ని చూస్తాను. తర్వాత డాక్టర్ ఎమర్జెన్సీలో నేను చూస్తాను. మందులు మన మందులే ఉంటాయి, మీకేం రూపాయి తీసుకోము. దీంతో పాటు ఎప్పుడో మీకు మాట ఇచ్చాను, మీ ఊరికి అంబులెన్స్ కొని ఇస్తానని. అంటే మీరు ఆ మాట మీరు నిలబెట్టకపోయినా నేను నిలబెట్టుకుంటాను. ఒక అంబులెన్స్ కొని ఇస్తాను. ఎమర్జెన్సీ అనుకోండి, ఇక్కడే ఊళ్ళోనే ఉంటుంది. తక్కువ ఏదైనా బయటికి వెళ్ళాలి, ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్తాను. మనకి కొండలు ఉన్నాయా? ఈ కొండలోనే మనకు అండ. ఆ కొండలే మనకి రేపు సిరులు పండిద్దాం. నేను చెప్తాను ఏం చేయాలో, మీరు చెయ్యండి, మీకు డబ్బులు వస్తాయి. అదేందా, మీ జేబులో రూపాయి పెట్టక్కర్లేదు, మీరు కష్టపడండి, బోల్ డబ్బులు వస్తాయి మనకి. మీరు ఊరు దాటి బయటకు వెళ్ళక్కర్లేదు. మన ఊరు ప్రపంచం చూస్తుంది, అది. ఓకేనా? రైట్. ఏమో రాంబాబు, ఈ సంగతి బాగున్నా? ఏయ్ ఏం దేవమ్మా? రావు మీ అమ్మ దేవమ్మ, మీ అమ్మ దేవమ్మ.
మా అక్క అండి అక్క కదా అక్క రాజు నేను పొలాది అబ్జెక్ట్ అత్తమాలు నేనే కదా మీ ఇంటి దగ్గర ఉండేది అవును మరి నాకు దేవమ్మ గుర్తు బాగా అంటే దేవమ్మ పేరు గుర్తు అంటే ఇలా ఎవరు కనపడినా ఈ ఫ్యామిలీలో దేవమ్మ గుర్తు వస్తున్నారు ఎన్నప్పుడు ఎక్కడ డిపోలోనా మంచిదే రైట్ చదువుతుందా ఇదా సరే నేను ఆయింట్మెంట్ ఇస్తానండి చెప్తాను పొద్దున ఇస్తాను చెప్పిందని రా పొద్దున ఇస్తాను ఉంటాను ఇక్కడ గుర్తున్నా నేను బాగుందా సంబరం బాగానా నిజం చెప్తున్నాను పూజాలమ్మ గుడి కోసం మీరు రాకపోతే నేను ఈ ఊరు రాను గుడి కడుతున్నామండి చందాలు వచ్చారా మన ఇద్దరునే ఆ పూజలు అమ్మకుండా బిళ్ళ కర్రది గుర్తింపుగా పూజలు మిమ్మల్ని తీసుకొచ్చిందండి మనిద్దరం ఆడుకుంటూ కూడా పేటలది పాక చాలా దాకా పోవాలి ఎదురు తీసి పాకేసి కింద ఒక ఇల్లు పైన మళ్ళీ మెట్లు ఫస్ట్లో పాకేసి నేను ప్రతి పౌర్ణమి అమాస అక్కడ ఉండి ఒక 2 నెలల అంతా అక్కడ ఉన్నాను నేను రాసుకున్నాను మందులు ఫార్ములా అయినాయి మీరు గుడి అనగానే వచ్చారు కదా వచ్చి చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మా అమ్మగారు సెంటిమెంటు ఎందుకంటే ప్రతి అమావాస్యకి పౌర్ణమి నైవేద్యం పెట్టేవారు ఎవరిని వచ్చినా అక్కడికి వెళ్ళి మందు ఇస్తే సంతానం మందు వచ్చారనుకో అక్కడికి వెళ్ళి మొక్కురండి ముందు ఇలా మందు ఇస్తాను చేసి ఉంచుతాను నేను ఎవరు అలా ఇవ్వడం నేను మొట్టమొదట మొక్కలు నేర్చుకోవడం మొదలెట్టింది రాతికుమ్మదేరేమో నేను మొక్కలు ఫస్ట్ బొడవనగాళ్ళకి ఆ ఫస్ట్ మొక్కలు గుర్తుపడి నాకు నేర్చుకున్నాను నేను అదొకటి అంతా నేను ఒక 5-6 ఏళ్ళు అంతా తిరిగి ఫారెస్ట్లో నేర్చుకున్న తర్వాత ఆ కొండ మీద పాకేసి కొన్ని ఫార్ములాలు రాసుకున్నాను కదా ఇన్ని కారణాలు ఉన్నాయి సెంటిమెంట్గా మాకు సరే లక్కీగా వీళ్ళు అన్నారు సో అంత బలమైన కారణం ఉంది కాబట్టి అయిపోయింది అంటే అందరం మన ఉద్యోగాలు అవ్వచ్చు వ్యాపారాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కొన్ని ఊళ్ళకి వలస వెళ్ళిపోయి కోసం పొట్టగుట్టు కోసం రకరకాల ఊళ్ళు పల్లెటూరు నుంచి పట్టణాలు వెళ్ళిపోయాం మనం బిజీ అయిపోయాం ఎంత బిజీగా ఉన్నా ఏదో పండక్కి మన సొంత ఊరు వచ్చి మన ఊరు వాళ్ళని మనం కలిస్తే అంత మించిన ఆనందం మరొకటి ఉండదు అది మనకు ఆ సంవత్సరం అంతా ఆరోగ్యాన్ని ఇస్తామన్నమాట మనకి ఇస్తే మనం కలిసినందుకు వాళ్ళు ఆనందపడతాం వాళ్ళకే ఆరోగ్యం వస్తామన్నమాట అలా ఊరికి కూడా క్షేమం అన్నమాట ఒకరోజు ఊళ్ళో ఉండి కనీసం ఒకరోజైనా ఉండి మనం అందరినీ కలిసి పాత వాళ్ళని ఆత్మీయుల్ని మన స్నేహితులని లేదా మన తల్లిదండ్రుల ఫ్రెండ్స్ని అలా కలిసామనుకోండి మనకే ఆనందం వచ్చినందుకు వాళ్ళకి ఆనందం ఎందుకంటే మనం అంతకన్నా ఊరికి ఇచ్చేది ఏమి ఉండదు మనం అంటాం కదా కన్న తల్లిని ఉన్న ఊరిని మర్చిపోకూడదని ఆ రెండింటికి ఇచ్చేది ఏంటంటే అంతకుమించిన అభిమానం ఆప్యాయత మరొకటే ఉండదు సో ఆ సాంప్రదాయం మళ్ళీ వచ్చిందనుకోండి మన పిల్లలు కూడా మన పల్లెటూరులో సో వాళ్ళు వీళ్ళ పిల్లలతో కలిసి అలా ఏంటంటే అప్పుడు మళ్ళీ పల్లెటూరుకి ఒక పటిష్టత ఏర్పడదాం భారతదేశం అంటేనే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే విచ్ఛిన్నం అయిపోయాయో నిజమైన సంతోషం లేదు నిజమైన ఆనందం లేదు ఆరోగ్యం లేదు శారీరకంగా లేదు మానసికంగా లేదు ఎన్నిటికీ కారణం ఏంటంటే కమ్యూనికేషన్ అనుకుని ఎక్కడో పెట్టుకుని కమ్యూనికేషన్ పేరుతో మనం పక్కన కూడా కమ్యూనికేట్ అవ్వట్లేకపోతున్నాం మన ఇంట్లో నలుగురు ఉంటున్నాం కానీ మనం కలలేని పరిస్థితిలో ఉన్నాం అలాంటి ఆ కమ్యూనికేషన్ అనే పదం అసలు కమ్యూనికేషన్ లేకుండా పోయింది అలాగే సంవత్సరానికి ఒకసారైనా మన కన్న ఊరికి వచ్చి మనం పుట్టిన ఊరికి వచ్చి మనం పాత వాళ్ళని కలిస్తే మనం ఏ వెల్నెస్ సెంటర్కి వెళ్ళక్కర్లేదు మన ఊళ్ళకి వస్తే అంతా ఆరోగ్యం బాగుంటుంది అన్నమాట ఆనందమే ఆరోగ్యం మరొకటి లేదన్నమాట వెళ్దాం ఓకే మన డాక్టర్ గారు మరి రవివరం గారు అంటే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు దాని ద్వారా మనం అందరం గర్వించాలి ఎందుకు గర్వించాలంటే మన గ్రామంలో ఈయన పుట్టి మళ్ళీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అని ఒక కాంక్షతో పుట్టిన ఊరు మీద ఉన్న మమకారంతో పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలి వాళ్ళందరినీ కూడా చైతన్యం తీసుకురావాలి వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా ఆనందంగా స్కూల్లో ఇప్పుడు ఎండలు కాస్తున్నాయి డైలీ మజ్జిగ పిల్లలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మజ్జిగ పంపిణీ వీళ్ళ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు ప్రజలకు ఉపయోగపడేది ఏం కావాలా అవన్నీ కూడా డెవలప్ చేయడానికి మనం ముందుకు వస్తున్నారు మనం ఏం చేయాలి ఆయన పిలిపించినప్పుడు మనం ఏం చేయాలి ప్రోగ్రాం పెట్టినప్పుడు మనం అందరం సహకరించాలి రాష్ట్రంలోనే గోవిందపురం అంటే ఒక అగ్రగామిగా ఇల్లు పరిస్థితిలో ఉంది నిన్న చూస్తున్న పరిస్థితి చూస్తే మనం అందరం వినియోగించుకుని ఈయనకి సపోర్ట్గా ఉండవలసిందిగా కోరుచున్నాను గురువు గారు గ్రామం డెవలప్ చేస్తున్నారు కాబట్టి దానికి మనం అందరూ చేయూతనివ్వాలి ఓకే థ్యాంక్ యూ